మీనరాశి యొక్క జాతక ఫలితం. రాశ్యాధిపతి గురుడు తృతీయ వృషభ రాశి యందు, మీనరాశిలో రాహు. మీనరాశికి వ్యయాధిపతి శని, ఏలినాటి శని ప్రస్తుతం మీనరాశికి. తర్వాత కేతువు సప్తమ స్థానం, రవి లాభస్థానం. ఈ కారణాల వలన మీనరాశికి జనవరి నెలలోన కొన్ని సమస్యలు, చికాకులు, ఇబ్బందులు ఎదురైనప్పటికీ కొంతవరకు అనుకూలించే లాభదాయకంగా ఉండును. ఆ సమస్యలన్నీ సర్దుబాటు జరుగును. ఆదాయ వ్యవహారంలో అనుకూలించును కానీ ధన వ్యయం ఎక్కువ జరుగును. మనశ్శాంతి కొద్దిగా తగ్గును, కొద్దిగా చికాకులు ఉండును కానీ సర్దుబాటు జరుగును. కుటుంబ వ్యవహారంలో అనుకూలించును. నూతన బంధువర్గ సమూహం జరుగును. మరి వ్యాపార వ్యవహారంలో అనుకూలించును కానీ మధ్య మధ్యలో కొంత ఆటంకములు జరుగును. కొంచెం నష్టముల వల్ల వచ్చి లాభము కలుగును. మరి ప్రయాణములు సాఫీగా ఉండును. కుటుంబ వ్యవహారములు అనుకూలంగా ఉండును. మీనరాశికి ఒక విధమైనటువంటి పరిస్థితుల్లో అనుకూల పరిస్థితులు బాగా ఉన్నప్పటికీ మధ్య మధ్యలో కొంత చికాకులు, అనారోగ్యములు కానీ ధన వ్యయములు కానీ జరగడానికి అవకాశం ఉంది. ఏదైనా జన్మజాతకం ముఖ్యం. మీ జన్మజాతకంలో గ్రహములు స్థితి బాగున్న ఎడల, మీ దశ అంతర్దశలు బాగున్న పరిస్థితుల్లోన సర్వలాభములు కలుగును. ఆదాయం, వ్యవహారము, కుటుంబ గౌరవము, స్థిరాస్తి, వ్యాపారములో, ఉద్యోగంలో అన్ని రంగములో కూడా అనుకూలించును. అభివృద్ధి బాగానే ఉండును. ఒకవేళ జన్మజాతకంలో గ్రహస్థితి బాగులేని పక్షములు, దశ అంతర్దశలు గ్రహములు అనుకూలించని పరిస్థితుల్లో నష్టములు, చికాకులు, అనారోగ్యములు, స్థానచలనములు, మనశ్శాంతి తక్కువ, చికాకులు, ఇబ్బందులకు గురి కావలసి వచ్చును. అందులో ఏలినాటి శని దోషం వలన కూడా కొంత ఇబ్బంది పడవలసి వచ్చును. కనుక జన్మజాతకం మీకు ఉంటే చూసుకోండి. లేనప్పుడు మీ పుట్టిన సమయము వాట్సాప్ చేయండి, మీకు జాతకం పంపిస్తాము. ముఖ్యంగా జన్మజాతకం ఉన్న ఫలితమే జాతక ఫలితం ముఖ్యంగానే తెలియజేయడమైంది.